దేవుడి వెంటే భక్తుడు నిరంజన్ వద్దకు బండ్ల గణేష్. వివరాలకు వెళ్తే బండ్ల గణేష్ ఫిలిం ప్రొడ్యూసర్ అయిన పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి ఒక ఫేవరెట్ హీరో కాదండి, ఆరాధ్య దైవం. తన తల్లిదండ్రుల తర్వాత పవన్ కళ్యాణ్ అనేవాడే నా ఆరాధ్య దైవం అని చెప్పేసి సందర్భం లభించినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటారు. మనం చూసాం. సాధారణంగా ఒక అభిమాని అంటే ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం బండ్ల గణేష్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఫేవరెట్ హీరోస్ ఉంటారు, కానీ అది సినిమాల వరకే పరిమితం కాకుండా వాళ్ళు ఏం కోరుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది కూడా ఫాలో చేయాలి. అప్పుడే వాళ్ళ అభిమానులను సైతం వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల యొక్క గొప్పతనం ఏంటి? ఒక్క రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా నిరంతరం ఆయన కోసం కట్టుబడి ఉండాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం. ఉదాహరణకి ఆయన సినిమాల్లో ఉన్నంత వరకు పవర్ స్టారే, దాంట్లో ఎటువంటి తిరుగులేదు. పైగా ఆయనకు ఉన్న ఆ మ్యానియానో ఆ ఫాలోయింగో ఏంటో తెలియదు, కానీ అదో పిచ్చి అనమాట. మామూలు పిచ్చి కాదు, ఎంత క్రేజ్ అంటే ఇంకా ఆయన ఒక మాట చెప్పాడంటే గుడ్డిగా ఫాలో అప్ అయిపోతారు. అది ఏ విషయం అనేది తీసుకోండి. సో చివరికి రాజకీయాల పరంగా ఓ విధంగా చెప్పాలంటే రాజకీయ ముఖ చిత్రం మార్చేసిన ఘనత కూడా ఆయనదే. ఎందుకు? ఆయన సినిమాల్లో ఉన్నంత వరకు సినిమాలు ఎంత పిచ్చి అంటే పవన్ కళ్యాణ్ అనగానే సాధారణంగా ఆ సినిమాలో ఏ గెటప్ వేస్తే అదే గెటప్ వేసుకుని థియేటర్లకు వెళ్ళిపోయేవాడు. గతంలో ఈ హీరోకి అంత ఇది ఉండేది కాదు. అఫ్కోర్స్ ఉన్నారు, లేరని అన్నట్ల. కానీ పవన్ కళ్యాణ్ అంటే వేరు, అది ఫిల్మ్ ఇండస్ట్రీలో. అటువంటి పరిస్థితి నుంచి ఆయన ఎప్పుడైతే రాజకీయాల వైపు మొగ్గు చూపారో ఇక అప్పుడు మళ్ళీ మారిపోయింది. ఆ యువతంతా కూడా రాజకీయాల వైపు తిరిగారు. ఇప్పుడు చూడండి, యువత ఇప్పుడు రాజకీయాలు ఎంత ఇదిగా ఉన్నారో గతంలో ఉండేవాళ్ళు కాదు. దానికి కారణం ఒకటి, చిరంజీవి పార్టీ పెడతాం కావచ్చు, ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు గుర్తున్నాయి కదా. ఇక పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత విపరీతంగా ఆయన వ్యక్తిత్వానికి ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులైపోయి, ఇంకా వ్యక్తిత్వం అంటే పవన్ కళ్యాణ్ అంతే, ఒక దేవుడి తరహాలో ఆరాధిస్తూ ఉంటారు. అందుకనే ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు, ఒక పవన్ కళ్యాణ్ మాత్రం భక్తులు ఉంటారు అని చెప్పేసి. సో మై నేమ్ ఈస్ బండ్ల గణేష్, మై గాడ్ ఈస్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అది ఒక స్లోగన్ లాగా పెట్టిన ఘనత. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం అని చెప్పిన ఒక కొత్త ఒరవడి. ఇలాంటివన్నీ కూడా చూసాం. ఏది గబ్బర్ సింగ్ సినిమా కనుకుంటా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అన్నాడు, పవన్ కళ్యాణ్ అనేది ఒక వ్యసనం, ఇక అలవాటు పడ్డామంటే మానుకోలేము సత్యదాకా అని చెప్పేసి మాట్లాడారు. సో ఆయన దాని వైపు అడుగులు వేస్తూ పవన్ కళ్యాణ్ అనేది ఏదో సినిమాలు వచ్చినప్పుడు లేకపోతే అధికారం వచ్చినప్పుడు కాదు, సేవ చేసినప్పుడు. మొన్న నిరంజన్ అనే ఆ కుర్రవాడు అనారోగ్య బారిన పడి మంచాన్ని పడిపోయారంటే పవన్ కళ్యాణ్ ఏదైతే వెళ్ళారో తన అభిమాని కోసం, అతని కోరిక మేరకు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన బాగోగులను తెలుసుకోవటం, వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏర్పాట్లన్నీ కూడా ఆయన మాట్లాడుతూ దానికి తగినట్టుగా చేయండి అని చెప్పేసి ఆయన టీంకి చెప్పడం, ఇదంతా చూసాం. ఇక ఆ బాటలో భక్తుడు బయలుదేరి ఈరోజు నిరంజన్ దగ్గరికి వెళ్ళారు. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అంటే అది నిజమైన అభిమానం. అభిమానం అంటే ఏదో నలుగురి మధ్యలో చెప్పుకోవడం కాదు, ఆయన ఆదర్శాలను పాటించడం, ఆయన ఏదైతే అడుగులు వేస్తున్నాడో ఆ అడుగులు ఆయనతో పాటు నడవటం. సో ఇవాళ బండ్ల గణేష్ అక్కడికి వెళ్ళారు, ఆ కుర్రవాడి కుటుంబీకుల్ని పరామర్శించారు, తనకు తోచినంత సాయం ఒక 5 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. దాన్ని ఆ కుర్రవాడు నా కారులో తిరగాలని ఉంది అని చెప్పేసి అన్నదానికి సరే కారే కొనుక్కోండి అని చెప్పేసి అన్నారు. సరే ఆయన ఎంత ఇచ్చాడు, వీళ్ళు ఏం చేశారు అనేది కాదు, వీళ్ళ యొక్క మనస్తత్వం గుర్తెరగండి. అంతెందుకు, నేను దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక వీడియో చేస్తే ఎవరో కామెంట్ పెట్టారు, నేను కూడా ఎంత కొంత కాంట్రిబ్యూట్ చేస్తాను వాళ్ళకి, ఆ నిరంజన్ కుటుంబానికి అని చెప్పేసి అన్నారు. అది నిజమైన అభిమానం. అంటే నిజంగా ఎవరెవరైతే అవసరాల్లో ఉన్నారో ఆ అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఆదుకోవడం. అంటే ఏదో మిమ్మల్ని ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక మాట చెబితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు, కానీ అది కాదు. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళకి తోచినంత, అది 10 రూపాయలు 100 రూపాయలు ఎంతో కొంత ఆ కుటుంబానికి ఎంతో కొంత సర్దుబాటు చేస్తే అది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు చేస్తున్నారు చూసారా, అది నిజమైన వ్యక్తిత్వం. నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని అనుసరిస్తున్నాం మేము, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి అభిమానులు అయ్యామని చెప్పేసి అనుకునే దానికే నిదర్శనం. సో ఇవాళ బండ్ల గణేష్
ఈ ఇక్కడికి ఆ కుటుంబాన్ని వెళ్ళటం, అక్కడ పరామర్శించడం అనేది నిజంగా చాలా శుభసూచకం. అంటే అభిమానుల్లో కూడా ఇలా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్గా లేకపోతే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా అని కాదు ఆయన. ఇది ఒక విధంగా చెప్పాలంటే బండ్ల గణేష్ ఒక సెలబ్రిటీ. అటువంటి ఆయన కూడా అలా వెళ్ళి పైగా ఇక్కడ మాట్లాడిన దాంట్లో గమనించవలసిన అంశం ఏంటో తెలుసా? ఈరోజు స్పెషాలిటీ నారా భువనేశ్వరి గారి జన్మదినం. సో ఆవిడ జన్మదినం, పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలు, ఈ రెండు కలిసి వచ్చినాయి బండ్ల గణేష్కి. అంటే ఆయనకి రాజకీయ పరంగా ఒక రకమైన అభిరుచులు, అభిమాన పరంగా మరొక రకమైన అభిరుచులు, ఇలా అన్ని కలగలిపి ఉన్నాయి కదా. తెలంగాణలో అంటే ఆయనకి రేవంత్ రెడ్డి అంటే పిచ్చి అభిమానం, ఏపీలో అంటే చంద్రబాబు అయినా నారా లోకేష్ అయినా అభిమానం, అలాగే పవన్ కళ్యాణ్ అంటే అది అంతకు మించిన అభిమానం. సో ఇలా నారా భువనేశ్వరి గారి జన్మదినం, పవన్ కళ్యాణ్ గారి ముందు చూపు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆదుకున్నారో ఆ అభిమాని వైపు వెళ్ళడం అనేది నిజంగా ఓ మంచి పరిణామం. సో ఇదే తరహాలో ప్రతి ఒక్క అభిమాని కూడా, ప్రతి హీరో అభిమాని, ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్న వాళ్ళ గురించి చెప్తున్నాం. అలా ఎవరైనా సరే, ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు, ఆయన చాలామంది చిన్నపిల్లలకు బైపాస్ సర్జరీలు చేయించారు, మంచిది. సో అట్లాగే ఆయన అభిమానులు ఏదైనా సరే వాళ్ళకి తోచినంత వాళ్ళకి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు చేశారనమాట, ఆ అభిమాన హీరోకి వర్ణి తెచ్చిన వాళ్ళు అవుతారు. సో ఆ ప్రకారంగా ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సరే సేవ చేస్తే ఖచ్చితంగా అభినందించాల్సిన అంశమే. సో ఇక్కడ బండ్ల గణేష్ పైన చాలామంది ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఆ ఆరోపణ చేసిన వాళ్ళు ఎవరైనా సరే 10 రూపాయలు ఇచ్చి ఎవరైనా ఆదుకున్నారా? పోనీ చాలామంది ఆయన్ని విమర్శించేటప్పుడు నేను చూసాను, కొన్ని ఛానల్స్లో, కొన్ని డిబేట్లో కూడా లైవ్లో చూశాను. అటువంటి తరుణంలో సరే విమర్శించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇదే విమర్శించే వాళ్ళు ఇప్పుడు బండ్ల గణేష్ ప్రదర్శించిన గొప్పతనాన్ని కానీ ఆ మంచి గుణాన్ని కానీ వాళ్ళు కూడా ప్రదర్శించారనుకోండి, అప్పుడు ఏదైనా సరే విమర్శలు చేసుకోవచ్చు. మరి ఇటువంటి వ్యక్తిని విమర్శలు చేసేటప్పుడు మరి ఇప్పుడు ఈయన చేసిన పనులు చూస్తే అప్పుడు ప్రజలకు ఏమని అర్థమవుతుంది? అది కూడా అర్థం చేసుకోవాలి కదా. సో ఇక్కడ ఏంటి అంటే కొంతమంది పైన ద్వేషాలు అవి ఇవి ఏవి పెట్టుకొని ఉంటారు, లేదా వాళ్ళకి నచ్చిన వారిని ఈయన అభిమానిస్తున్నాడు కాబట్టి ఒక దేవుళ్ళలాగా పెట్టుకొని ఆయనని చెప్పేసి వాళ్ళకి అక్కసు ఉండవచ్చు. సరే ఏది ఏమైనా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్నటువంటి నిరంజన్ తనకి మరి చాలా తీవ్రమైన అనారోగ్య బాధ వచ్చింది కాబట్టి ఆ అభిమానులుగా మేము అండదండగా ఉంటాము. అలాగే నా అభిమానులకు ఏ కష్టం వచ్చినా సరే నేను చూస్తూ ఉండను, వాళ్ళ దగ్గరికి ఎంత దూరమైనా వస్తాను, ఏమైనా చేస్తాను అనే దానికి పవన్ కళ్యాణ్ నిదర్శనం. మా అన్న ఏం చెప్పినా చెప్పకపోయినా మా అన్న అడుగుజాడల్లో మేము నడుస్తాం. మా అన్న మాట ఇచ్చినా ఇవ్వకపోయినా, చెప్పినా చెప్పకపోయినా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పైన ఉన్న అభిమానాన్ని మేము ఈ రకంగా చూపించాలి, లేదా అభిమానం చూపించుకుందామనే ఉద్దేశం కాకపోయినా ఆ మంచితనాన్ని అనుసరిస్తున్నాం అనే దానికి నిదర్శనంగా ఇటువంటి కార్యక్రమాలు కనపడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? ఇవాళ బండ్ల గణేష్ ఏదైతే ఆ నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించడం పైన, అలాగే పవన్ కళ్యాణ్ పైన ఉన్న ఆ యొక్క భక్తిని చూపడం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా